ప్రకృతి అంటే పరమౌషధం. ప్రకృతి అంటే ప్రాణవాయు ప్రాంగణం. ప్రకృతి అంటే ప్రశాంత జీవన సౌరభం. ఆరోగ్యకరమైన ఫ్యూచర్ కి నేచరే పునాది. అలాంటి అపురూపమైన పరిసరాలలో, ఆకుపచ్చని ఛాయలలో, ప్రకృతి మాత దీవెనలందించే చల్లని ప్రదేశంలో మనకొక ఇల్లుంటే ఆహా, ఎంత బాగుంటుంది. హరిత వర్ణాలు, పూల సోయగాలు, స్వచ్ఛమైన గాలి తరగలు, తేలివచ్చే మేఘ సందేశాలు, పక్షుల కిలకిలా రావాలు, సందడి చేసే సుందర సీమలో అచ్చంగా మన కోసమే ఒక ఇల్లుంటే అబ్బా, ఎంత బాగుంటుంది. నిశ్చలము, నిర్మలము, దివ్యము అయిన ఒకానొక సేఫ్ ప్లేస్లో మన అభిరుచికి తగ్గ మన క్యారెక్టర్ని ప్రతిబింబించే చక్కని ఓన్ హౌస్లో ఉంటే ఎంత భద్రంగా ఉంటుంది. శృతి మించిన జల, వాయు, ధ్వని కాలుష్యాలు సోకకుండా ప్రశాంత పరిసరాలు మనల్ని ప్రతినిత్యం పలకరించే చోట మనదైన కలల గూడు ఒకటుంటే ఎంత ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుందో కదా. అప్పుడు అక్కడ ఏ అవరోధాలు ఉండవు. మనసు సేదదీరే గొప్ప భరోసా కలుగుతుంది. ఇలా తలుచుకుంటేనే ఒక పులకింత కలుగుతుంది. అదే తపన పరిపరి వెంటాడుతుంది కూడా. ఎకో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటేనే ఇలాంటి అరుదైన అవకాశం ఆధునిక నగరాల్లో సుసాధ్యం. అయితే కొంచెం ఓపికతో అన్వేషిస్తే అదేమంత కష్టం కాదండోయ్. ఈ శుభవార్తే ఇదిగో ఇప్పుడు వీణుల విందుగా, కనుల పండుగల మీ ముందుకు తెస్తున్నాం. హైదరాబాద్ లో, అది కూడా అన్ని ఎమ్యూనిటీస్ తో నేచర్ కి దగ్గరగా అందమైన నందనవనాన్ని మా ఫారెస్ట్ నేషన్ మీకోసం క్రియేట్ చేసింది. హైదరాబాద్ సిటీకి అత్యంత చేరువలో ORR ఎగ్జిట్ 15 నుంచి కేవలం పావు గంటలో చేరుకునేంత దగ్గర. గచ్చిబౌలి నుంచి 40 నిమిషాలు ప్రయాణిస్తే చాలు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అర్ధగంట డ్రైవ్ మాత్రమే. సిటీ హాస్పిటల్స్ కూడా చాలా సమీపం. ఇది సకల సదుపాయాలు అందుబాటులో ఉండే అత్యాధునిక జీవన ప్రమాణాలు కూర్చిన బయోక్లైమాటిక్ నేషన్. ఇక్కడికి వస్తే దేనికి లోటుండదు. భద్రతకి పరిపూర్ణమైన పూచీ ఉంటుంది. ప్రకృతితో కలిసిమెలిసి జీవించే కమ్యూనిటీ ఇది. ఏదైనా పనుంటే తప్ప ఈ కమ్యూనిటీ నుంచి నగరం వైపు వెళ్లాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే ఇక్కడ 171 లగ్జరీ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే నమ్మండి. ఎంతో ఆలోచించి, మరెంతో స్టడీ చేసి నిత్య జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి సమకూరుస్తున్నాం. 167 ఎకరాల సువిశాల సైట్ మనది. అందులో కూడా 100 ఎకరాల మేర ఫారెస్ట్ ని పెంచుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఫారెస్ట్ నేషన్ అన్నమాట. అందుకే ముందుగా దీన్ని ఎకో ఫ్రెండ్లీ అని గర్వంగా చెబుతున్నాం. ఇళ్ల కంటే ఎక్కువ పచ్చదనమే మీకు స్వాగతం చెబుతుందని గట్టి భరోసా ఇస్తున్నాం. కమర్షియల్ వెంచర్స్ లో మీకు ఇలాంటి వాతావరణమే ఉండదు. ఇదండి మన ప్రాజెక్ట్ లేఅవుట్. ఈ కమ్యూనిటీ 2 ఫేజెస్ గా విస్తరించుంటుంది. మధ్యలో 2 కొలనులు, ఒక సరస్సు అంతర్భాగంగా ఉంటాయి. ప్రకృతి సమతౌల్యానికి ఈ సురక్షితమైన వాటర్ బాడీస్ ఉపకరిస్తాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే 2 ఫేజెస్ ని కలుపుతూ సరస్సు మీద ఒక బ్రిడ్జ్ నిర్మిస్తాం. ఈ వంతెన మరీ పెద్దగా ఉండదు. 200 మీటర్ల పొడవుండే అందమైన వంతెనిది. రోడ్డుకి దగ్గరగానే మన ఎంట్రన్స్ ఉంటుంది. అది దాటి లోపలికి ప్రవేశిస్తే మొదట కనిపించేదే ఫీనిక్స్ బ్లాక్. ఆ పైన గ్రే కలర్ లో కనిపిస్తున్న ఏరియా 2.2 ఎకరాల స్థలం. స్కూల్ నిర్మించడం కోసం దానిని కేటాయించాం. మన కమ్యూనిటీలో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని కూడా ఏర్పాటు చేస్తాం. అత్యవసర పరిస్థితిని అధిగమించే ముందు చూపుకి ఇదో నిదర్శనం. ఇంటర్నల్ రోడ్స్ 60 ఫీట్ వెడల్పుతోనూ, సబ్ రోడ్స్ 40 ఫీట్ వెడల్పుతోనూ ఉంటాయి. ఫ్లాట్ సైజ్ మనకి స్టార్టింగ్ 500 స్క్వేర్ యార్డ్స్, 500 మొదలు 1000, 2000 స్క్వేర్ యార్డ్స్. అంతేకాకుండా 1 ఎకరా ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 500 స్క్వేర్ యార్డ్స్, సెకండ్ ఫేజ్ లో 1000, 2000 స్క్వేర్ యార్డ్స్ 1 ఎకరా ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ ఫేజ్ లో అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. మనం ప్రస్తుతం 500 స్క్వేర్ యార్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ముందే చెప్పుకున్నాం కదా, మనకి మొత్తం 171 లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉన్నాయని.
అందులో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అన్ని గ్రీన్ ఓపెన్ స్పేస్ లో ఏర్పాటవుతున్నాయి. ఇదిగో ఇక్కడ ఎల్లో బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, వీటినే సప్త ఋషి ఐలాండ్స్ అంటాం. సప్త తారా మండలం అనే హిందూ కాన్సెప్ట్ నుంచి దీనిని అడాప్ట్ చేసుకున్నాం. బేసికల్లీ ఒక మనిషి పుట్టినప్పటి నుంచి కాలం చేసే వరకు కొన్ని నక్షత్రాలను అనుసరించి జాతకం రాస్తారు. ఆ నక్షత్రాల స్ఫూర్తిని తీసుకుని మనం ఈ ఐలాండ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఆకాశంలో ఈ స్టార్స్ ఏ పొజిషన్ లో ఉంటాయో ఆ పొజిషన్స్ ని బట్టి మనం ఈ ఐలాండ్స్ కి రూపకల్పన చేస్తున్నాం. ఆ స్టార్స్ నేచర్ ని బట్టి మనం అక్కడ కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాం. 7th ఐలాండ్ లో అన్ని సౌకర్యాలతో కూడిన క్లబ్ హౌస్ ఏర్పాటవుతుంది. ఈ క్లబ్ హౌస్ లో మనకిప్పుడు 80+ లగ్జరీ ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉంటాయి. ఎంట్రన్స్ ప్లాజా అనేది మన వెంచర్ లోనే హైలైట్ అని చెప్పుకోవచ్చు. పూర్వ రాజుల వైభవాలు, రాజకోటల అద్భుత నిర్మాణాల గురించి విన్నాం. కొన్ని సినిమాల్లో అలాంటివి చూసి ఆశ్చర్యచకితులమయ్యాం. అదిగో ఇప్పుడు మన ఎంట్రన్స్ ప్లాజాని కూడా అదే లుక్ వచ్చేలా రాయల్ ఆర్కిటెక్చర్ తో నిర్మిస్తున్నాం. దీన్ని చూడగానే రాజసం ముట్టిపడే కొత్త ప్రదేశంలోకి ప్రవేశిస్తున్న అనుభూతి కలుగుతుంది. వావ్, ఊహకే ఇదో అద్భుతం. అంతేకాదు, ఈ కొత్త రాజ్య ప్రాంగణంలో వచ్చే 3 ఏళ్లలో సరికొత్త సివిలైజేషన్ ఆవిర్భవించబోతోంది. దానికి మనం ఒక కొత్త పేరు పెట్టుకున్నాం. అదే అర్బన్ +1 నుండి అర్బన్ సివిలైజేషన్. బాగుంది కదా. వాస్తు శిల్ప కళలు మన దేశ నిర్మాణానికి, నిర్మాణ కౌశలానికి అద్దం పడతాయి. అదే వైభవ చిహ్నాలు అడుగడుగునా కనిపించేలా మన నిర్మాణాలు ఉంటాయి. ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు లేదా ప్రాచీన కట్టడాలు చూసినప్పుడు వాటి గోడల మీద, పిల్లర్స్ మీద ఆకట్టుకునే శిల్పాలు, ప్యాటర్న్స్, కార్వింగ్స్ వంటివి కనిపిస్తాయి. అదే రీతిలో మన ఫారెస్ట్ నేషన్ పిల్లర్స్ మీద కూడా చెక్కిస్తున్నాం. అవి మన ట్రెడిషన్ ని, కల్చర్ ని ప్రతిబింబిస్తాయి. మన ఎంట్రన్స్ ప్లాజా నుంచి ఉండే రోడ్డు ఫినిక్స్ బ్లాక్ ని చేరుతుంది. ఇది 250 మీటర్ల పొడవు. ఫినిక్స్ బ్లాక్ రూప లావణ్యం ఒక అద్భుతమనే చెప్పాలి. పేరుకు తగ్గట్టే దీని ఆకృతి ఫీనిక్స్ పక్షి రూపంలో ఉంటుంది. ఫీనిక్స్ అనేది ఒకానొక పౌరాణిక గాథలో ఉండే పక్షి. ఇది అజరామరానికి సంకేతం. అంటే మరణం ఉండదు దీనికి. దీనిని బూడిద చేసినా తిరిగి ఆ బూడిద నుంచి లేస్తుందన్నది ఓ పురాణ కథనం. అదే స్ఫూర్తిని ఆదర్శంగా స్వీకరించి ఫీనిక్స్ బ్లాక్ కి రూపకల్పన చేస్తున్నాం. అంటే మనం కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనే యాషెస్ నుంచి నేచర్ లోకి రావడం అనే దానిని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇది మనకు 2 ఎకరాల్లో వస్తుంది. 25,000 స్క్వేర్ ఫీట్ బిల్డ్ ఏరియా. ఇక్కడే కేఫ్, గ్యాలరీస్, మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్స్, బిఎంఎస్ రూమ్ కూడా ఉన్నాయి. వీటితో పాటు వర్కర్స్ కోసం క్వార్టర్స్ కూడా ఉన్నాయి. హౌసెస్, ల్యాండ్, సైట్ రిజిస్ట్రేషన్ ఇదంతా ఒక ఎత్తైతే, ఇల్లు ఫ్లోర్ ప్లాన్స్ గీసే ముందు కూడా వాస్తు చూసి గీస్తారు. మన కమ్యూనిటీలో ప్రతి బిల్డింగ్ కూడా వాస్తు చూసే డిజైన్ చేస్తున్నాం. మనం ఉండేది నేచర్ లో కాబట్టి మనం వాడే మెటీరియల్స్ కూడా న్యాచురల్. మట్టి, ఇసుక, లైమ్ లాంటి మెటీరియల్స్ మనం వాడుతున్నాం. కాంక్రీట్ బిల్డింగ్స్ లైఫ్ స్పాన్ మనకి 50 years. కానీ మనం న్యాచురల్ మెటీరియల్స్ తో ఇల్లు కట్టడం వల్ల మన ఇల్లు ఏ క్లైమాటిక్ చేంజ్ కైనా విత్ స్టాండ్ అవుతుంది. పైగా మినిమం 100 years వరకు ఉంటుంది. ఇల్లు ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఊరికే ఏసీ ఆర్ కూలర్ ఆన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అంతేకాకుండా ఇల్లు ఎప్పుడు సౌండ్ ప్రూఫ్ అండ్ ఫైర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. మనకి 7 హౌస్ వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి 500 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK. 2 500 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ 2 BHK. 3 500 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK. 4 500 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ 3 BHK. 5 1000 స్క్వేర్ యార్డ్స్ 3 BHK. 6 2000 స్క్వేర్ యార్డ్స్ 4 BHK. 7 1 acre 4 BHK. మనవన్నీ బయోక్లైమాటిక్ విల్లాస్. మన ఇల్లు స్టైల్ కూడా
మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఉన్నట్లు మధ్యలో ఓపెన్ కోర్ట్ యార్డ్ వచ్చేసి చుట్టూ రూమ్స్ వచ్చేస్తాయి. అలాంటి మండువా స్టైల్ హౌసెస్ అనేవి ప్లాన్ చేస్తున్నాం. ఆ ఓపెన్ కోర్ట్ యార్డ్ ని బ్రహ్మస్థానం అంటారు. హార్ట్ ఆఫ్ ద హౌస్. ఇల్లంతా దాని చుట్టూనే తిరుగుతుంది. అలాగే ప్లాట్ కి మధ్యలో వాల్స్ కి బదులు 10 feet వైడ్ ఆకుపచ్చని గోడని వేస్తున్నాం. చాలా మంది చెట్లని పెంచకండి, ఇంటి పక్కన వేర్లు గోడల్ని డ్యామేజ్ చేస్తాయంటారు. కానీ మనం వేసే చెట్ల వేర్లు పక్కకు కాకుండా భూమి లోపలే పెరుగుతాయి. సో వాల్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు. ఇల్లు పక్కనే ఎమ్యూనిటీస్, అది కూడా వనంలో చెట్ల మధ్య. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనిది మన ఫారెస్ట్ నేషన్ చేస్తుంది. అది కూడా బయో క్లైమాటిక్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ తో నేచర్ కి ఏ హాని కలిగించకుండా అక్కడ వాడే వస్తువుల నుండి ఉండే మనుషుల వరకు కూడా అన్ని ఎకో ఫ్రెండ్లీ ఉండాలని మా ప్రయత్నం. ఎందుకంటే నేచర్ అంటేనే అమ్మ. అమ్మ మనకెంతో ఇస్తుంది. అలాగే మనం కూడా ప్రకృతిని కాపాడుకోవాలి. పిల్లలకి తెలియాలి అసలు నేచర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఎందుకంటే ఇప్పటి కాలంలో వాళ్ళకి అసలు వ్యవసాయం అంటే ఏంటి, లేదా వర్షం ఎలా పడుతోంది అనేది కూడా తెలియట్లేదు. వాళ్ళు మనలాగే నేచర్ లో ఉండాలి, దాని విలువ తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం మన పేరెంట్స్ కి, మన గ్రాండ్ పేరెంట్స్ కి కూడా మళ్ళీ చైల్డ్హుడ్ ని నేచర్ మధ్యలో రిలీవ్ చేసినట్లుంటుంది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో లొకేషన్ చూసాకే కాన్సెప్ట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి ముందు కాన్సెప్ట్ అనేది అనుకుని ఇలా ఇంప్లిమెంట్ చేయాలి అని ప్లాన్ చేశాక మనం లొకేషన్ అనేది వెతికాం అండ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ద విజనరీ బిహైండ్ దిస్ యూనిక్ eco-friendly concept is Mr. Sharath Nallamotu is creating a next civilization called Urban civilization with eco-friendly people using eco-friendly living. So what are you thinking for? Book now. For more details, contact